ఈరోజు వైసీపీ పార్టీ రాష్ట్రం అంతా మెగా డిఎస్సి పైన కావాలనే ధర్నాకి పిలుపునిచ్చి 15,000 మంది ఉద్యోగాలు ఎవరైతే సంపాదించారో వాళ్ళని అవమానించే విధంగా ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్రంలో ఉండే యువతంతా ముఖ్యంగా గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు ఏదో వైసీపీ వాళ్ళు ఆ యువత పైన అమాయక ప్రేమ చూపిస్తున్నారే, ఈ ప్రేమ 5 ఏళ్ళు ఏమైంది అని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర యువతగా. గతంలో జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? మెగా డిఎస్సి ఇస్తా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 2 లక్షల వరకు ఖాళీగా ఉన్నాయి ఇస్తా, అదే విధంగా లోకల్ కంపెనీలు 75% లోకల్ పర్సన్స్ కి రిజర్వేషన్ ఇస్తా, అదే విధంగా కంపెనీలు వరద పారిస్తా అని ఇవన్నీ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం 2019 ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు. అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీలని తరిగొట్టాడు. అమర్ రాజా లాంటి ఎన్నో వేల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీని మేమే దండం పెట్టి పొమ్మన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అన్నారు. మెగా డిఎస్సి 5 ఏళ్ల ఊసే లేదు. ఎంతో మంది నాడు డిఎస్సి ఇస్తా అని జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లు ఇస్తే 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి ఇవ్వకుండా యువతకంతా వెన్నుపోటు పొడిచాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అయితే స్కాములు చేశాడు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ అయితే గాలికి వదిలేశాడు. వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి ఎవరి అకౌంట్ లేకుండా ఎంతో మందికి సర్టిఫికేట్లు రాకుండా ఆపాడు. ఎవరు? ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు, గొడ్డల పార్టీ అధ్యక్షుడు. ఆయన అన్ని సార్లు చెప్పి రాష్ట్రాన్ని యువతని వెన్నుపోటు పడిచాడు. దానికి ప్రజలందరం కూడా స్ట్రైట్ టు పోటు, ఓటు అనే పోటుతో ఆయనకి ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చొని పెట్టాం. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతే హామీలు ఇచ్చారో అన్ని, ఏవైతే మెగా డిఎస్సి అన్నారు 16,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో 15,000 మందికి పైగా 900 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు సంవత్సరం పైన ఎంతో ట్రాన్స్పరెన్సీగా పెట్టారు. ఈ డిఎస్సిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 200కు పైగా కేసులు న్యాయస్థానాల్లో వేస్తే కేసులన్నీ వీగిపోయాయి. వీళ్ళ పార్టీ ఎమ్మెల్సీలతో, వీళ్ళ పార్టీ నాయకులతో ఇప్పించాడు. ఎక్కడికక్కడ ఒక్క కేసు కూడా నిలవలేదు న్యాయస్థానాలు. అంటే ఈ ఎగ్జామ్ ఎంత ట్రాన్స్పరెన్సీగా పెట్టారో మనం ఒక్కసారి అర్థం చేసుకుని. పేపర్ లీక్ అంటారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు నోటికి ఏదొస్తే అది. అసలు పేపరే లేదు. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటే పేపర్ లీక్ ఎట్టవుతుంది? ఆ మాత్రం బుర్ర లేకుండా ఈరోజు రోడ్లపైకి వచ్చి కావాలనే వైసీపీ నాయకులు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ధర్నాలు, వాళ్ళ సూటిగా అడుగుతున్నాం, పేపర్ ఎక్కడుంది? ఆన్లైన్ ఎగ్జామినేషన్ లీక్ అవుతుందా? బుద్ధుందా మీకు అని ఈరోజు వైసీపీ నాయకులు సూటిగా నిలదీస్తూ ఉన్నాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువతగా. మళ్ళీ ఈ రోజు కంపెనీలు వస్తా ఉంటే, టీసీఎస్ వస్తా ఉంటే, దానికి ల్యాండ్ అలొకేట్ చేస్తా ఉంటే, 20,000 ఉద్యోగాలు వస్తా ఉంటే అడ్డుకోవాలని చూసేది మీ వైసీపీ నాయకులు. కాగ్నిజెంట్ వస్తా ఉంటే అడ్డుకోవాలని కేసులు వేపిస్తారు. గూగుల్ డేటా సెంటర్ వస్తా ఉంటే అడ్డుకోవాలని కేసులు వేపిస్తారు. ఇక్కడ చూసినా ప్రతి క్షణం కేసులేసి అడ్డుకొని రాష్ట్ర యువత భవిష్యత్తును పొట్టగొట్టాలనుకునే జగన్మోహన్ రెడ్డికి చెబుతూ ఉన్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతగా, జెన్జీగా మీకు పాతాళం లేక తొక్కుతాం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని, మీ పార్టీని. ఎందుకంటే మా యువత పొట్టగొట్టాలనే నీ పెత్తందారి మనస్తత్వం, నీ పాలెగాడి మనస్తత్వం ఈ రోజు మేము గ్రహించాం. ఎందుకంటే ఈ రోజు మా యువతకు కావాల్సిన అవకాశాలు, అంతేగాని అవరోధాలు, రాక్షస మనస్తత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు మేము ఆ యువత అంటే అంత పగా? ఈ రోజు నువ్వు నీకు చేతగాని డిఎస్సిని ఈ రోజు ఇచ్చి ఎంతో మంది పేదవాళ్ళకి 5 ఏళ్ళు నీ పరిపాలనలో డిఎస్సి రాక హాస్టల్లో, కోచింగ్ సెంటర్లో మగ్గి 1 పూట తిని 2 పూటలో పస్తులుండి, కొంతమంది కోచింగ్ సెంటర్లో మగ్గి ఈ రోజు ఊరికి కూడా వెళ్లకుండా 5 ఏళ్ల పాటు కోచింగ్ సెంటర్లో మగ్గిన డిఎస్సి వచ్చిన తర్వాత ఊరికి వెళ్తా అని శపథం చేసిన ఎంతో మంది కలలు ఈ రోజు నెరవేరితే ఎందుకు చూడలేకపోతున్నామని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువత అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు డిఎస్సి పైన కపట ప్రేమ ఎందుకు? ఒక పక్కనేమో కేసులు వేపించి అడ్డుకోవాలనుకుంటావు, ఒక పక్కేమో లీక్ అయిపోయిందంటావు, ఒక పక్కేమో వాళ్ళు పిచ్చుకుంటున్నారంటావు. నీ మంత్రులు, నీ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన కొంతమంది కాకాని గోవర్ధన్ రెడ్డి, కొంతమంది ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా ఈరోజు పేకాట అన్నోడికి ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతా ఉంది. ఈ రోజు పేకాట అన్నోడికి ఉద్యోగం ఇచ్చారు, నిరూపించు. నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి, నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు అయితే నిరూపించు. పేకాట అన్నోడికి ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడు లేదు. ఎందుకంటే అవన్నీ నోటి మాటలు. ఈ రోజు నువ్వు చేసిన ప్రతి ఆరోపణకి ప్రభుత్వ అధికారులు అందరూ ఏం ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చారు? అవి నీ కంటికి కనబడటం లేదా? నీ చెవులకు వినబడటం లేదా అని అడుగుతూ ఉన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువత. ఈ రోజు మీరు చేసే ఈ టాపిక్ డైవర్షన్ల కోసం ఈ రోజు ఏంటంటే 2 ఏళ్ల సుపరిపాలన తొలి అడుగులో అద్భుతంగా జరిగింది. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక పక్క ఓపెన్ అవుతా ఉంది. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లకేసారు. ఇవన్నీ చూసి ఓరవలేక కడుపు మంటతో ఈ రోజు యువత పైన మీరు కక్ష కట్టి
యువత ఉద్యోగాల్ని అడ్డుకోవాలని చూస్తారు. అందుకే అంటూ ఉన్నాం, మీ కపట ప్రేమ, మీ కపట ఆలోచనలు, మీ పెత్తందారి మనస్తత్వం, మీ పాలెగాడి మనస్తత్వాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో నీకు గుండు సున్నా ఇచ్చేది కూడా ఈ రాష్ట్ర యువతే అని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇకనైనా మీరు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర యువతకి క్షమాపణ చెప్పండి. లేదు నేను ఇట్టే చేస్తా, ఇలాగే ఎగిరెగిరి పడతా అంటే గతంలో నా వెంటుకు కూడా పీకలేరన్న నిన్ను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనే స్థాయి కూర్చోబెట్టింది మేమే. రేపు రానున్న రోజుల్లో నీ గుండు సున్నా ఇచ్చి నిన్ను రాజకీయ సమాధి కట్టేది కూడా నీకు ఈ రాష్ట్ర యువతే. గుర్తుపెట్టి ఇకనైనా నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కోరుకో ఈ రాష్ట్ర యువతని, ఈ రాష్ట్ర ప్రజలు. లేదు ఇలాగే పోతా అంటే పాతాళంలోకి తొక్కుతామని తెలియజేస్తున్నాం.